So we are so thankful to the Lord for the ministry that is being carried out through Carmel AG Colony. AG Colony సంఘము కర్మేల్ ప్రార్థనా మందిరం ద్వారా జరగబడుతున్న ఈ పరిచర్య అంతటి నిమిత్తమై కూడా మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. I am so happy you are going to so many places for the open air ministry in spite of the controversial situation that is there outside. చాలా ప్రతికూలమైన పరిస్థితులు బయట ఉన్నప్పటికీ కూడా అనేక ప్రాంతాలకు బహిరంగ సువార్త కొరకు ఇక్కడ నుంచి వెళ్తున్నారు. దాని గురించి ఎంతో సంతోషిస్తున్నాను. Because the time is so short, see, one has to involve themselves in the work of the Lord. సమయము చాలా కొద్దిగా ఉంది కాబట్టి మనమందరము కూడా ఈ ప్రభు సేవలో నిమగ్నమై ఉండాలి. What God is doing and where He is doing, we must have that consciousness. Then only we can do some successful ministry. దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఎక్కడ చేస్తున్నాడు అన్న గమనము మనము కలిగి ఉన్నట్లయితే అప్పుడే విజయవంతంగా దేవుని పరిచర్యను మనం చేయగలుగుతాం. Many of the other assemblies, as you know, as every one of us knew very well, they are busy in other activities, that is fighting with one another. మిగతా సహవాసాలు సంఘాలు గమనించినట్లయితే మీలో కొంతమందికి తెలిసిన రీతిలో వారు కూడా చాలా బిజీగా ఉంటున్నారు. అయితే వారి కార్యకలాపాలు ఒకరితోటి ఒకరు వాదించుకోవడము కొట్లాడుకోవడంతో సరిపోతుంది. So we must be wise. అందుకనే మనము జ్ఞానంగా వ్యవహరించాలి. Time is short. సమయం చాలా కొద్దిగా ఉంది. A sleeping believer, he is a believer, no doubt. A sleeping believer cannot see what the Lord is doing. నిద్రపోతున్న విశ్వాసి ఆయన విశ్వాసే, ఆ విశ్వాస అనడానికి సందేహం లేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో అది చూడలేడు. This morning I was speaking in the full-time servants meeting in Hebron in the family prayer about Jonah. ఈ ఉదయకాల సమయము హెబ్రోన్ లో ఈ పూర్తి పరిచర్య కొరకు సమర్పించుకున్న దైవ సేవకుల మధ్య జరుగుతున్న కూడికలో ఈ కుటుంబ ప్రార్థనలో ఈ యోనా జీవితం గురించి మాట్లాడుతున్నాను. And the Lord stirred up a great storm. అక్కడ దేవుడు ఒక కొత్త తుఫానును రేపినాడు. Everybody in the ship knew except Jonah. ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ తుఫాను గురించి తెలిసింది, కానీ యోనాకు తెలియలేదు. He is a prophet. ఆయన ప్రవక్త. A sleeping prophet. ఆయన నిద్రిస్తున్న ప్రవక్త. You may be a believer, you may be a prophet. If you are sleeping, you cannot know what the Lord is doing around you. మీరు విశ్వాస అయి ఉండొచ్చు, ప్రవక్త కూడా అయి ఉండొచ్చు, కానీ ఒకవేళ నిద్రపోతూ ఉన్నట్లయితే ప్రభువు మీ మధ్య ఏమి జరపనే ఉంటున్నాడో దాని సంగతి తెలియకుండా ఉంటారు. It is surprising to see everybody on the ship, they are praying except Jonah. ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థిస్తూ ఉండగా యోనా తప్ప అందరూ ప్రార్థిస్తడం మనకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. Yeah, they do not know the true God. That's why they are praying to their own gods. At least they are praying, devout people. ఆ మిగతా వారంతా కూడా నిజమైన దేవుణ్ణి ఎరుగరు, కానీ ఏదో ఒక దేవుణ్ణి సహాయం కొరకు ప్రార్థిస్తున్నారు. Everybody is working except Jonah. అందరూ కూడా పనిలో నిమగ్నమై ఉన్నారు, యోనా తప్ప. Yes, that is, everybody is throwing out the cargo, lighting the ship, so many other things. అంటే ఓడలో ఉన్న సామాగ్రిని దానంతా బయటకు పారవేస్తూ ఓడని తేలిక చేయడానికి ప్రయత్నిస్తూ ఉండినారు. Everybody knows that they are in danger except Jonah. ప్రతి ఒక్కరికి కూడా మేము గొప్ప ప్రమాదంలో ఉన్నాము అని తెలుసు, యోనాకి తప్ప. Sleeping believers cannot open their eyes and they cannot see the need around them. నిద్రిస్తున్న వారు విశ్వాసులైనప్పటికీ కూడా వారి కళ్ళు తెరిచి వారి చుట్టుప్రక్కన ఏమి జరుగుతుందో దానిని గమనించలేరు. Almost more than 1 hour I was taking on Jonah, little bit in the first chapter, first 3 or 4 verses. మొదటి అధ్యాయంలో ఉన్న మొదటి 2-3 వచనాలలోనే బహుశా ఒక గంట సేపు కూడా ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తూ ఉండినాను. And I told very openly, Hebron is full of sleeping believers, I told. చాలా బహిరంగంగా అక్కడ నేను చెప్పిన సంగతి ఏంటి అంటే హెబ్రోన్ అంతా కూడా నిద్రిస్తున్న విశ్వాసులతోటి నిండిపోయి ఉంది. What does it mean? దాని అర్థం ఏంటి? We are so satisfied attending the church and going away, never bother about what God is doing all around. అంటే మనమంతా కూడా మందిరానికి వచ్చి
చాలా తృప్తిగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నామే తప్ప అసలు దేవునికి ఏమి కావాలి అన్న సంగతి గురించి పట్టింపు లేకుండా ఉంటున్నాం. Not only that place, many other places. ఆ ప్రాంతమే కాదు, చాలా ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉంది. They are so satisfied with their own within four wall activity. వారి 4 గోడల మధ్యలో ఏ పనులు కార్యకలాపాలు అయితే జరుగుతున్నాయో వాటితోటే సంతృప్తితో ఉండిపోయేవారుగా ఉంటున్నారు. Continue to pray for me also. నా గురించి కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. Last week at the time of dinner I just mentioned to brother Martin and also sister, because you are not there at the dinner, that is the reason. గతించిన వారంలో నేను రాత్రికాల భోజనం చేస్తూ ఉన్నప్పుడు సహోదరుడు మార్టిన్ గారికి సహోదరికి కూడా చెప్పాను, మీరందరూ అక్కడ లేరు కాబట్టి మీతో మళ్ళీ చెప్తున్నాను. So the least evangelized state in India is Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్ అన్న ప్రాంతము భారతదేశంలో అతి తక్కువగా ఈ వాక్య పరిచర్య జరిపించబడిన ప్రాంతం. 0.1% Christianity. అంటే 0.1% మాత్రమే అక్కడ క్రైస్తవులు ఉన్నారు. That is 1 in 1,000 the Christians are there. అంటే 1000 మందికి కేవలం ఒక్కడే క్రైస్తవుడు అక్కడ ఉంటున్నాడు. The total population is around 70 lakhs of that state. 70 లక్షల ప్రజల జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో, and it is almost border of that Tibet. అది టిబెట్ ప్రాంతంలో ఆ సరిహద్దులో ఉంది. We all know the biggest Buddhist monastery or temple is there in Tibet. The second biggest is in Himachal Pradesh in Dharamshala. మీలో చాలా మందికి తెలిసే ఉంటది, ఈ బౌద్ధ మతస్థుల పెద్ద ఆలయము, అతి పెద్ద ఆలయం అన్నది టిబెట్ లో ఉంటే దాని తర్వాత పెద్ద ఆలయం అనేది ఈ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. That is in Dharamshala. ధర్మశాలలో ఉంది. So much Christianity is not there. Those are all hilly regions, Shimla and other places. అవన్నీ కొండ ప్రాంతాలు, ఆ షిమ్లా ప్రాంతం ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు కాబట్టి అక్కడ ఎక్కువ క్రైస్తవులు ఈ పరిచర్య లేదు. Please pray. This month ending I am going there for 4 to 5 days. దయచేసి ప్రార్థనలో మీరు ప్రార్థన చేయండి. ఈ నెలాఖరున 4-5 దినాల కోసము పరిచర్య నిమిత్తం అక్కడికి నేను వెళ్తున్నాను. One of the Telugu brother went there and started the ministry. ఒక తెలుగు సహోదరుడు అక్కడికి వెళ్లి పరిచర్య ఆరంభించినాడు. We have to encourage such people. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. And having the vision of the Lord, what he has done, you know. ఆయనకి దేవుని యొక్క దర్శనము పొందినవాడై ఆయన ఏం చేశాడంటే, he has married one Himachal girl. At least his father-in-law will come to the Lord because he married his daughter. అక్కడ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఉద్దేశం ఏంటంటే అమ్మాయిని, స్త్రీ కాదు, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. Many speakers played with me when I was translating. The same bad habit is there to me also. నేను తర్జుమా చేసేటప్పుడు కూడా అనేక మంది వాక్యోపదేశులు నాతోటి ఇలాగే చేశారు. ఏం చేశారు? ఆడుకున్నారు, కొట్టారు ఆల్సో. Brother Habakkuk was jumping over me. నాతోటి ఆడుకొని కొట్టినారు. సహోదరులు చాలా తీవ్రంగా కూడా చెప్పినారు. ఆ హిమాచల్ ప్రాంతంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న సేమ్ బ్యాడ్ హ్యాబిట్ ఈస్ దేర్ టు మీ ఆల్సో. అటువంటి చెడ్డ అలవాటు నాకు కూడా, అంటే సహోదరుని కూడా ఉంది. మీకు కాదు. హి సో కేర్ఫుల్. నాకు కూడా లేదు, సహోదరుని. yes, very good. So please pray for that place. అందుకనే ఆ ప్రాంతం గురించి దయచేసి ప్రార్థించండి. Now around 20-25 people are gathering in Mandi, that is the district headquarters. అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ గా ఉన్న మండి అన్న ప్రాంతంలో 20-25 మంది విశ్వాసులు అక్కడ సమకూడుతున్నారు. See, we better adopt some of the districts, some of the countries, because God has given us plentiful here. అందుకనే ఈ కొన్ని డిస్ట్రిక్ట్లే గాని, కొన్ని రాష్ట్రాలే గాని, కొన్ని దేశాలే గాని మనము దత్తతగా తీసుకొని దేవుడు ఇచ్చిన ఈ పరిచర్యను కొనసాగించాలి. Because when the work of God is progressing, the money, the input will be going as an output, then there will be peace in the assembly. When zero balance is there, nobody wants to be the elder. ఎప్పుడైతే దేవుని పరిచర్య కొనసాగుతూ ఉంటుందో, ఏదైతే రాబడి వస్తూ ఉంటుందో అది గనక ఇటువంటి పరిచర్య నిమిత్తం ఖర్చు చేయబడుతూ ఉంటే, అంటే ఏమీ పైసలు ఉన్నట్టుగా
కూడబెట్టినట్టుగా ఉండకుండా ఉంటే ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. Yes. Nobody wants to be the elder, nobody wants to be the welder, nothing will be there. ఆ డబ్బే లేనప్పుడు ఎవరు కూడా పెద్దరికం కోరరు, ఎవరు కూడా పెద్దగా ఉండాలని కోరరు. So now, please pray for that ministry, and now our regular portion from the book of Genesis. దయచేసి ఆ పరిచర్య నిమిత్తమై మీరు ప్రార్థించండి. ఇప్పుడు మనము ప్రతి వారము ధ్యానం చేసుకుంటున్న భాగం చూసుకుందాం. 41st chapter of Genesis. ఆదికాండము 41వ అధ్యాయం. So far we have not started meditating the dreams, we are seeing the introduction only. ఇప్పటి వరకు కూడా ఈ కళల గురించి ధ్యానం ఇంకా ఆరంభించలేదు, కేవలం ఇంకా ఈ ఇంట్రడక్షన్ మాత్రమే చూస్తున్నాం. పీఠిక, ముందు మాట మాత్రమే చూస్తున్నాం. So don't think that the introduction is so long, and if they start the dreams, how long it will be? No. 8 weeks only we will finish it off. Already this is the 4th week. ఈ పరిచయమే మాటలే, లేకపోతే ఈ ముందు మాటే గనక ఇంతగా ఉంటే తర్వాత ధ్యానించాల్సిన అంశం ఇంకా పెద్దగా ఉంటదని మీరు చింతించవద్దు. ముందు మాట ఎంత పొడుగుంటే అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో, నో, డోంట్ వరీ లైక్ దట్. ముందు మాట చాలా పెద్దగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో అని మీరు అలాగా ఆలోచించవద్దు. So 41st chapter, the first 8 verses responsively. ఆదికాండము 41వ అధ్యాయము మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి 2వసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వారి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేశను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడను గనుక అతడు ఐగుప్తు శకునగానులందరినీ, అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడు ఎవడనూ లేకపోయాను. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Father, we thank thee for these dear ones whom thou hast brought into thy house. తండ్రి, మీ ప్రియమైన ఈ బిడ్డల్ని మీ మందిరానికి తీసుకొని వచ్చినందుకు వందనాలు. Sacrificing their time, money, energy and comforts, they have entered into thy courts. వారి సమయము, వారి ధనాన్ని, వారి ఆరోగ్యాన్ని, వారి ఇష్టాలంతా కూడా త్యాగం చేసుకొని వారు మీ యొక్క సన్నిధిలోకి వచ్చి ఉన్నారు. O Lord, speak to us. ఓ ప్రభువా, మాతో మాట్లాడండి. Enable every one of us to hear thy still small voice. మీ మెల్లనైన స్వరము మేమందరము కూడా ఆలకించడానికి సహాయం చేయండి. Foolish as we are, both of us, we are standing before thy precious people. ఇరువురము కూడా బుద్ధిహీనులంగా మీ ప్రశస్తమైన బిడ్డల ముందు నిలబడుతూ ఉన్నాం. Put the right word in our mouth. సరైన మాట మా నోట ఉంచండి. According to the need of every heart, the Holy Spirit may minister the words of life. ప్రతి హృదయములో ఉన్న వాంఛను బట్టి పరిశుద్ధాత్మ దేవుడే జీవము గల పరిచర్య జరిగించును గాక. At the end of the meeting, we may leave this place with a satisfying note that the Lord has spoken to me. ప్రభు నాతో మాట్లాడినాడు అని సంతృప్తిగా ఈ కూడిక ముగింపులో మేము వెలుదుము గాక. Claiming thy promises, in Jesus' precious name we pray. మీ వాగ్దానాలను చేపట్టి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. In the past 3 studies, we have seen the importance of dreams in the Old Testament. గతించిన 3 ధ్యానాలలో కూడా ఈ పాత నిబంధనలో ఈ కళల గురించిన ప్రాముఖ్యతను గురించి మనం చూస్తూ వచ్చినాం. Since the written word of God was not available during the Old Testament period, ఆ దినాలలో అంటే పాత నిబంధన కాలంలో వ్రాయబడిన దేవుని వాక్యం అందుబాటులో లేదు కాబట్టి God used or God adopted different methods to convey unto his people. దేవుడు తన ప్రజలకు తన వాక్యాన్ని లేకపోతే తన ఆలోచనను కనపరచడానికి
పరిపరి విధానాలు ఆయన ఉపయోగించినాడు. Sometimes he sent the angels directly. కొన్నిసార్లు సూటిగా దూతలను పంపినాడు. Sometimes he sent the prophets by giving them the message. కొన్నిసార్లు ప్రవక్తలకు ఆయన సందేశాన్ని ఇచ్చి పంపినాడు. Sometimes these visions and dreams were also one of the methods God used. కొన్నిసార్లు ఈ కలలు దర్శనాలు అవి కూడా ఒక విధానముగా దేవుడు వాడినాడు. And why God was giving two dreams? దేవుడు కలలు 2 సార్లు ఎందుకు ఇస్తున్నాడు? Because first time it is to reveal his will, second time to confirm his will. ఎందుకంటే మొదటిసారి తన చిత్తాన్ని బయలుపరచడానికైతే, రెండవసారి ఆ చిత్తాన్ని నిర్ధారించడానికి ఇస్తున్నాడు. Especially in the case of Pharaoh's dreams. ప్రత్యేకంగా ఈ ఫరోకి ఇవ్వబడిన కలలు చూస్తే We are seeing 3 important reasons why the Lord has given these dreams to Pharaoh. ఫరోకి ఈ కలలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్న దానికి 3 ప్రాముఖ్యమైన కారణాలు చూస్తున్నాం. Though he is a Gentile king, ఆయన అన్యుడైన రాజైనప్పటికీ, though he never believed in the Lord Jehovah, యెహోవా దేవుని యందు ఎప్పుడు విశ్వాసము ఉంచనప్పటికీ, even then God spoke to that heathen king. అయినప్పటికీ ఆ అన్యుడైన రాజుతోటి దేవుడు మాట్లాడినాడు. Why so? ఎందుకండి? Because to awake Pharaoh. ఎందుకంటే ఈ ఫరోని మేల్కొల్పడానికి, To his country, some of his people are going to come very shortly. చాలా కొద్ది దినాల్లోనే కొంతమంది ప్రజలు ఆయన దేశానికి రాజ్యానికి రానే ఉన్నారు. Some of the people of God, they are going to come to that country. దేవుని ప్రజలైన కొంతమంది ఆ దేశానికి ఆ రాజ్యానికి రానే ఉన్నారు. According to the divine timetable, around 70 people, the family of Jacob, they are going to come very shortly. దైవికమైన ప్రణాళిక చొప్పున ఆ కాలము నిర్ణయించిన కాలాన్ని బట్టి 70 మంది, బహుశా 70 మంది యాకోబు సంతానము ఆ రాజ్యంలోనికి ప్రవేశించనే ఉన్నారు. And God is preparing the way for their comfortable stay in that country. ఆ రాజ్యంలో చాలా సౌఖ్యంగా వారు జీవించడానికి దేవుడే మార్గాన్ని సరళపరుస్తున్నాడు. Yes, our God is such a loving God. అవునండి, మన దేవుడు ఎంతో ప్రేమ If కలిగిన. you are a child of God, మీరు గనక దేవుని బిడ్డ అయితే, if you are walking in his ways, you and I need not bother or worry or astonish what is going to happen tomorrow. ఆయన మార్గములలో గనక మీరు నడుస్తున్న వారైతే అసలు రేపు ఏమి సంభవిస్తుంది అన్న దాని గురించి చింత అవసరం లేదు, కలవరం అవసరం లేదు, దాని గురించి బాధ అవసరం లేదు. The very hair of your head are numbered. What a wonderful thing it is. మీ తల వెంట్రుకలు కూడా అవి లెక్కించబడినాయి. అద్భుతమైన సంగతి. How many times we are repeating, God is providing food even to the young ravens. అవునండి, చాలా చిన్న పిచ్చుకలకి కూడా దేవుడు ఆహారము అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని చూస్తున్నాం. పిల్ల కాకులకు to the young raven God is providing food. పిల్ల కాకులకు కూడా దేవుడు భోజనము అనుగ్రహిస్తున్నాడు. For the cattle he is growing grass on the mountains. ఆయన పశువులకి ఆయన కొండల మీద గడ్డిని మొలిపిస్తున్నాడు. And how much more valuable we are in his sight. మీరు నేను ఆయన దృష్టిలో ఇంకెంత ప్రశస్తమైన వారు. Those young ravens or those cattle, they are not purchased by the blood of Lord Jesus Christ. ఆ పిల్ల కాకులు గాని ఆ పశువులు గాని అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తముతోటి కొనబడలేదు. They are not eternal beings. అవి నిత్యము ఉండే జీవులు కాదు. They are not having any spirit. వాటికి ఎటువంటి ఆత్మ లేదు. But God is so careful about those negligible beings. అయితే అసలు పట్టించుకోవడానికి కూడా అవసరము లేని వాటి మీద కూడా దేవుడు గమనం కలిగి ఉన్నాడు. And how you and I are how much more valuable in his sight. మీరు నేను ఆయన దృష్టిలో ఇంకెంత విలువైన వారము. And Pharaoh is a great king in those days. ఆ దినాలలో ఫరో చాలా గొప్ప రాజు. We can say that he is almost a world emperor. మనం చెప్పుకోవచ్చు ఆయన ప్రపంచానికే చక్రవర్తిగా ఉన్నాడు. And God, disturbed that great king. అయితే దేవుడు అంత గొప్ప రాజుని కలవరపరిచినాడు. Not because of the population of Egypt, but because of these 70 people who are not there, who are going to come. ఐగుప్తు రాజ్యంలో ఉన్న జనం గురించి కాదు గాని, జనాభా గురించి కాదు గాని, ఈ కొంతమంది దేవుని బిడ్డలు ఎవరైతే ఆ రాజ్యంలోకి వెళ్ళనే ఉన్నారో వారి నిమిత్తము. Oh, you and I are bound to thank the Lord. What a value the Lord is giving to you and to me. దేవుడు మన గురించి ఎంత విలువ ఆపాదిస్తున్నాడు ఆ విషయాన్ని
జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనస్తులమై ఉండాలి. Day and night we have to thank the Lord. రాత్రింబగళ్ళు మనం దేవుని వందనాలు చెల్లిస్తూ So ఉండాలి. to awake Pharaoh, that is the first reason. ఈ మొదటి కారణము ఫరోని మేల్కొల్పడానికి. And wonderful thing is, ఇప్పుడు అద్భుతమైన విషయం ఏంటంటే both the times it is written in verse 4 and also verse 7 that Pharaoh awoke. అయితే ఇక్కడ 2 వచనాలలో 4వ వచనంలోను అలాగే 7వ వచనంలో కూడా ఫరో మేలుకొని అని వ్రాయబడి ఉంది. The purpose of God is fulfilled. దేవుని యొక్క ఉద్దేశం అక్కడ నెరవేర్చబడింది. The Gentile king awoke. ఆ అన్యుడైన రాజు మేల్కొన్నాడు. He could not sleep. ఆ నిద్ర పట్టలేదు ఆయనకి. And the second purpose we have seen last week. అయితే గతించిన వారంలో మనము 2వ కారణం చూసాం. What is that? అదేంటండి? To elevate Joseph. యోసేపును హెచ్చించడానికి. This is another wonderful truth. ఇది చాలా అద్భుతమైన సత్యం. When the training period is over, God's training is over in our lives, God will not wait even for 1 second. He will not allow you to continue in that training for 1 moment. మన జీవితాలలో దేవుని యొక్క తర్బీదు కాలము లేకపోతే ఆయన పరిశోధన కాలము అది ముగించిన తర్వాత దేవుడు ఒక్క నిమిషము కూడా ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆలస్యము చేయడు. He will turn the world upside down. He will move the kingdoms. He will shake the thrones. Why? For the sake of one of his dearest child. ఆయన ప్రియమైన బిడ్డ కొరకు దేవుడు ఈ లోకాన్ని తలక్రిందులు చేసేవాడుగా ఉంటాడు. రాజ్యాలను కదిలించేవాడుగా ఉంటాడు. సింహాసనాసనాన్ని కుదిపేవాడిగా ఉంటాడు. Yes, about Joseph, what a wonderful boy he is. ఈ యోసేపు గురించి ఆలోచిస్తే ఎంత చక్కని బాలుడు. Yes, we can say he is a golden piece from an unlikely mine. అయితే ఆయన గురించి మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే అసలు అదో గనిలో నుండి తీయబడిన ఒక ముత్యము బంగారము వాడు. Yes, మట్టిలో మాణిక్యం లాంటి వాడు. మట్టిలో మాణిక్యం లాంటి వాడు. The house of Jacob is like మట్టి. ఇప్పుడు యాకోబు గృహాన్ని మనం గమనిస్తే అది మట్టి వంటి. The head of the department himself is a number 1 deceiver. That is Jacob. ఆ ఇంటిలో ఉన్న యజమానుడు ఆ యాకోబే, ఆయన అందరినీ మోసం చేసేవాడు. Rachel is full of jealousy. అయితే రాహేలేమో అసూయతో నిండిపోయి ఉంది. Reuben is an adulterer. ఆ రూబేనేమో వ్యభిచారం చేశాడు. And Shimon and Levi are murderers. షిమియోను లేవి వారు హత్య చేసిన వారు. Judah committed adultery, we can say. యూదా కూడా ఆయన కూడా వ్యభిచారం చేసిన వారు. Like this, see, it is all like a mine or dirt. అలాగా గమనించినట్లయితే ఆ గృహమంతా కూడా చాలా మురికి మట్టితోటి వండింది. What about Joseph? అయితే యోసేపు సంగతి He is a golden piece from the unlikely mine. ఆ మట్టిలో మాణిక్యము ముత్యము బంగారం లాంటి వాడు. Not only యోసేపు. Not only that, అంతేకాదు his brothers are not ordinary people, always stinging him. ఆయన సహోదరులు చూస్తే వాళ్ళు సాధారణమైన మనుషులు కాదు, ఎప్పుడు కూడా ఈయనని నొప్పిస్తూనే ఉన్నారు. And what we can say about Joseph? యోసేపు గురించి మనం ఏం చెప్పగలం? Joseph is a lily among the thorns. యోసేపు ఈ ముళ్ళ మధ్యలో పుష్పముగా ఉండినాడు. Isn't it? All around only thorns are there. అవును కదండి, చుట్టూరు చూస్తే ముళ్ళే ఉండినాడు. But he is a lily among the thorns. ఆ ముళ్ళ మధ్యంలో మంచి పుష్పం లాగా ఉండినాడు. Right from his childhood. ఆయన బాల్యము నుండే. Yes, he is born out of prayer as per 30:22 of Genesis. ఆదికాండము 30:22 వచనం ప్రకారము ఆయన ప్రార్థనకు జవాబుగా జన్మించినాడు. Yes, Jacob and Rachel prayed and God remembered Rachel and the birth of Joseph has taken place. అవునండి, యాకోబు రాహేలు వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి యోసేపును అనుగ్రహించినాడు. Though he is not the firstborn in the family because of his upright character, God blessed him with a double portion. ఆ కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు కానప్పటికీ కూడా ఆయన గుణశీలాన్ని బట్టి దేవుడు ఆయనకు ఆశీర్వాదం అనుగ్రహించినాడు. Double portion. ఆయన రెండింతల ఆశీర్వాదం ఇచ్చినాడు. He underwent unimaginable hardships in his life. ఆయన జీవితంలో మనము ఊహించలేని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. But
The hardships have not hardened his heart. ఆ కఠినమైన పరిస్థితులు ఏవి కూడా ఆయన హృదయాన్ని The కఠినపరచలేదు. riches he enjoyed, the honor he enjoyed, have not corrupted his character. ఐశ్వర్యం ఏమి లేకపోతే ఘనత ఏమి ఏదైతే ఆయనకు అనుగ్రహించబడిందో అవేవి కూడా తన గుణశీలాన్ని మార్చలేదు. Some of the people, they will misunderstand Joseph because we are good at misunderstanding. కొంతమంది యోసేపును తప్పుగా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మనం అందరినీ కూడా తప్పుగా అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం. అపార్థం చేసుకోవటంలో we are PhDs. అపార్థం చేసుకోవడంలో మనం చాలా ఉన్నతమైన డిగ్రీ పొందిన వాళ్ళం. So some people see why this man should bring evil report about his brother in 37:2 Genesis. అందుకనే ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నట్టుగా సహోదరుల గురించి ఒక చెడు సమాచారము ఎందుకు తీసుకొని రావాలి అంటారు. And some people, they will portray Joseph as a tale bearer. కొంతమంది లేకపోతే యోసేపును వారు ఎలాగ చెప్తారు అంటే ఫిర్యాదులు చేసేవాడు, ఫిర్యాదులు చేసేవాడుగాని చెప్తారు. Yes, why he should bring the evil report about his brethren. అవునండి, వాళ్ళ సహోదరుల గురించి ఒక చెడు సంగతి, చెడు ఫిర్యాదు ఎందుకు తీసుకురావాలి? Joseph is not a tale bearer. యోసేపు ఫిర్యాదులు చేసేవాడు కాదు. Why he is bringing that report? ఎందుకండి అటువంటి వార్తా సమాచారం ఎందుకు తెస్తున్నాడు? At least 3 reasons we can see. కనీసం 3 కారణాలు మనం గమనించవచ్చు. Number 1, మొదటిది, see, when the children are leading an unruly life, the name of the father will be spoiled. చూడండి, పిల్లలు గనక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వారి జీవితం జీవిస్తే తండ్రి పేరు పాడవుతుంది. Suppose somebody is doing some nonsense in the house of God, for example, maybe doing some mischiefs. ఉదాహరణకి దేవుని మందిరములో ఒక పిల్లవాడు ఏదైనా చాలా తుంటరి పని చేస్తున్నాడు అనుకో, Immediately what we will say? వెంటనే మనం ఏమంటాం? ఎవరబ్బాయి అండి వీడు? ఎవరబ్బాయి అండి ఈయన? Immediately we will go to their father's name. వెంటనే మనము ఆ తండ్రి పేరుని ఇక్కడ గుర్తు చేస్తాం. నీ పేరేం పేరు అని అడగం, ఆయన పేరేంటని అడగం. ఎవరబ్బాయి అండి ఈయన? ఈయన ఎవరబ్బాయి అండి అంటాం. వాళ్ళ అమ్మ నాన్నకి ఆ మాత్రం బుద్ధి లేదా? ఆ అమ్మా నాన్నకి అంత కూడా తెలియలేదా? Are they not teaching them how to behave in the house of God? దేవుని ఇంట్లో ఎలా ప్రవర్తించాలో వారు నేర్పించట్లేదా? So when the children are leading a wrong life, the father's name will be put to shame. అవును, పిల్లలు గనక వారు చెడ్డు ప్రవర్తనతోటి జీవిస్తున్నట్లయితే తండ్రి పేరు లేకపోతే తండ్రి సిగ్గు పొందవలసి వస్తుంది. That's why what Joseph is doing? అందుకనే యోసేపు ఏం చేస్తున్నాడు? Daddy, you got a good name, your name is being spoiled because of their evil deeds. తండ్రి, మీకు మంచి పేరుంది, కానీ వీళ్ళు చేస్తున్న చెడు విషయాల గురించి మీ పేరు పాడవుతుంది. Joseph is not a tale bearer, he is having more concern and burden for his father's name. చూడండి, యోసేపు ఆయన ఫిర్యాదులు చేసేవాడు అని అనుకోకూడదు, ఎందుకంటే తండ్రి గురించి ఎంతో పట్టింపు గమనము ఆయనకు ఉంది. When 2 believers are fighting, ఇద్దరు విశ్వాసులు గనక వాళ్ళు కలబడుతుంటే then what will happen? అప్పుడు ఏమవుతుంది? The name of the father will be put to shame or dishonor. తండ్రి పేరుకి అవమానము లేకపోతే సిగ్గు కలుగుతుంది. So why we tell don't fight? ఇలా కొట్లాడుకోవద్దని ఎందుకు చెప్తాం? Yes. See, when there is a rift between Abraham and Lot, Abraham says, let us not fight because we are brethren. అబ్రహాముకి లోతుకి ఎప్పుడైతే వారికి ఒక తర్కం లేకపోతే గొడవ వచ్చిందో అప్పుడు అబ్రహాం అంటున్నాడు కదా, మనము సహోదరులము, మనలో ఈ కొట్లాట వద్దు అంటున్నాడు. Yes, when we fight, okay, somebody will win, but ultimately whether you win or I win, the name of the Lord will be dishonored. మనం కొట్లాడినప్పుడు చివరికి బహుశా ఎవరో ఒకరు గెలవచ్చు, నేను గెలిచినా నీవు గెలిచినా, కానీ తండ్రి పేరుకి మాత్రము అవమానం కలుగుతుంది. Such a wonderful understanding Joseph was having right from his teenage. ఈ యోసేపు తన యవన ప్రాయము నుండే కూడా అంత చక్కని గ్రహింపు అర్థం చేసుకునే సామర్థ్యము కలిగి He was ఉంటాడు. concerned about his father's dignity and honor. ఆయన తండ్రి యొక్క ఘనత, తండ్రి పేరు గురించిన గమనము ఆయనకు ఉండింది. Not only that, అంతేకాదు, why he was bringing the evil report, the second reason, అటువంటి చెడు సమాచారము ఫిర్యాదు తీసుకొని రావడానికి రెండవ కారణం ఏంటంటే they are looking after the father's flock. వాళ్ళు తండ్రికి ఉన్న గొర్రెల మందను చూస్తూ ఉన్నారు. Suppose if they are careless, some wolf may come, some tiger may come and take away one sheep
and it is a loss to the father. ఎటువంటి పట్టింపుగా లేకుండా లేకపోతే అజాగ్రత్తగా అక్కడ ఉంటే ఏదో తోడేలు వస్తుంది, ఏదో గొర్రెను ఎత్తుకొని వెళ్ళిపోతుంది, తండ్రికి నష్టం కలుగుతుంది. So he is bothered about the father's flock. అంటే ఆయన తండ్రికి కలిగిన ఈ మందను గురించి ఎంతో చింత కలిగి ఉన్నాడు. Joseph is not a talebearer. యోసేపు ఫిర్యాదులు చేసేవాడు He is కాదు. having burden for the father's name. He is having concern for the father's flock. తండ్రి యొక్క పేరు గురించిన గమనం ఆయనకి ఉంది, అంతేకాకుండా తండ్రికి ఉన్న మంద గురించిన ఆ ధ్యాస కూడా ఆయన కలిగి ఉన్నాడు. No lamb or no sheep should suffer loss. ఏ గొర్రె కూడా అది అక్కడ నుంచి తప్పిపోకూడదు. All around tigers are there, wolves are there, enemies are there. అక్కడ పులిలు ఉన్నాయి, లేకపోతే తోడేళ్లు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు. And if these people who are kept as shepherds, if they involve evil deeds, leaving their flock, it is a great loss to my father, it is a great danger to the sheep also. ఈ గొర్రెలను కాపు కాయడానికి పెట్టబడిన ఈ కాపరులైన సహోదరులు గనుక వాళ్ళు అజాగ్రత్తగా ఉంటే ఇవి పోయినప్పుడు తండ్రికి ఎంతో నష్టము చేకూరుతుంది. So first one is, మొదటి కారణము he is more bothered about the father's name. తండ్రి పేరు గురించి ఎంతో చింతిస్తున్నాడు. Secondly, రెండవది, he is worried about the father's flock. తండ్రికున్న మందను కాచే విషయంలో కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. And the third thing is, మూడో విషయము, why I am telling Joseph is not a talebearer? యోసేపు ఫిర్యాదులు చేసేవాడు కాదు అని ఎందుకు చెప్తున్నానంటే, When he saw some evil in the lives of his brethren, he told only to his father, none else. ఎప్పుడైతే వారి సహోదరులు చెడు చేయడం చూసినాడో ఆ విషయాన్ని వచ్చి ఇంట్లో తండ్రికే చెప్పినాడు తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదు. Not even to Leah. లేయాకి కూడా చెప్పలేదు. Not even to Bilhah and Zilpah, the mothers of these 4 children, because it is written, the children of the concubines in verse 2. ఈ రెండో వచనంలో చెప్పబడుతున్న ఉపపత్నుల బిడ్డల ఆ నలుగురు ఆ బిల్హా వారికి కూడా చెప్పలేదు. Only to the father. తండ్రికి మాత్రమే చెప్పినాడు. He is not a talebearer. What a talebearer will do? ఆయన ఫిర్యాదు చేసేవాడు కాదండి. ఫిర్యాదులు చేసేవాడు ఏం చేస్తాడంటే దేవుడికి తప్ప ఊరంతా చెప్తాడు. ఇంట్లో తప్ప ఊరంతా చెప్తాడు. దేవుడికి తప్ప ఊరంతా చెప్తాడు. దేవుడికి తప్ప ఊరంతా చెప్పుకుంటాడు. That person is a talebearer. అటువంటి వాడు ఫిర్యాదు చేసేవాడు. But what about Joseph? అయితే ఇక్కడ యోసేపు He సంగతి told only to the father, not even to other brothers, not even to their mothers. అయితే తండ్రికి తప్ప వేరే తల్లులకి గాని లేకపోతే ఇక్కడ ఇంట్లో ఉన్న సహోదరులకు గాని ఇంకెవరికి కూడా చెప్పలేదు. Such a wonderful character. అటువంటి మంచి గుణమున్న వ్యక్తి. God had his own plans for Joseph. యోసేపు గురించి దేవుడు ఒక గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. He was sold, we all know. ఆయన అమ్మబడినాడు మనకు తెలుసు. Almost 10 years he was in the house of Potiphar. 10 సంవత్సరాలు పోతీఫర్ ఇంట్లో ఉండినాడు. After 10 years there was a test, because 10 speaks of testing in the Bible. అయితే 10 సంవత్సరాల తర్వాత ఆయన ఒక పరీక్ష గుండా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 10 అన్న సంఖ్య పరీక్ష గురించి మాట్లాడుతుంది. And in that test also he was passed. ఆ పరీక్షలో కూడా ఆయన విజయం పొందినాడు. As a promotion he was sent to the prison. It is not a demotion. పదోన్నతిగా ప్రమోషన్ గా ఆయన చెరసాలకు పంపబడినాడే తప్ప ఆయనను ఇంకా తగ్గించినట్టు కాదు. Last week we have seen why he was sent to a particular prison. ఒక ప్రత్యేకమైన చెరసాలలోకి యోసేపును ఎందుకు పంపించినాడు అన్న విషయాన్ని పోయిన వారం ధ్యానించాం. So from this we can understand he is elevated. అంటే ఆ విషయాన్ని కనుక మనం గ్రహిస్తే యోసేపు హెచ్చింపబడినాడు. All the criminals of the royal palace, they only will be there in that prison. ఆ రాజభవనములో పొరపాటు చేసి పట్టుబడిన నేరస్తులు మాత్రమే ఆ ప్రత్యేకమైన చెరసాలలో పెట్టబడతారు. So he came in contact with all types of crimes that are taking place in the palace. అంటే ఆ చెరసాలలో ఉండి యోసేపు రాజభవనంలో జరపబడుతున్న ప్రతి నేరము గురించి తెలుసుకోగలిగినాడు. And then before promoting to the second highest seat in the kingdom of Egypt, God has taken him through all these experiences. ఐగుప్తు రాజ్యంలో రాజు కంటే 2వ స్థానంలో ఉన్న ఉన్నతమైన ఆ స్థాయిలోకి హెచ్చింపబడక ముందు దేవుడు యోసేపును ఈ పరిస్థితులన్నిటి గుండా తీసుకొని వెళ్ళినాడు. Yes, when the time is over. అవునండి, సమయము
పూర్తి when the అయినప్పుడు, probation or training is completed, ఈ తర్బీదు, ఈ పరిశోధన కాలము ముగించాడినప్పుడు, now God entered the picture. అప్పుడు దేవుడే జోక్యం చేసుకొని He ప్రవేశించాడు. made the emperor restless. ఆయన చక్రవర్తిని కలవరపరిచినాడు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన విషయం ఇది. Not only that, అంతేకాదు, He has closed all the minds and the wisdom of all the soothsayers, all the sorcerers, all the wise men of Egypt. ఈ శకునగాండులేమి, విద్వాంసులేమి, జ్ఞానవంతులేమి ఎవరైతే ఉన్నారో వారి యొక్క జ్ఞానానంతా కూడా దేవుడు బంధించి పెట్టేశాడు. Very minutely God prepares the plan, tailor-made plan. దేవుడు తన ప్రణాళిక చాలా సూక్ష్మమైన విషయాలు కూడా ఆయన గమనంలో పెట్టుకొని ఆయన ప్రణాళిక He వేస్తాడు. has closed the minds of the wise people, opened the mind of butler. He reminded him about Joseph. ఇప్పుడు ఈ జ్ఞానవంతుల యొక్క వారి జ్ఞానాన్ని బంధించి పెట్టి అక్కడ భక్షకుడు లేకపోతే పానదాయకుని యొక్క ఆయన జ్ఞాపక శక్తిని మళ్ళీ పురికొల్పినాడు. And after 2 years he remembered. 2 సంవత్సరాల తర్వాత ఆ పానదాయకుడు గుర్తుకు See తెచ్చుకుంటున్నాడు. how carefully God is dealing with each person for the sake of one child of God. దేవుని ఒక్క బిడ్డ కొరకు దేవుడు ఎంత జాగ్రత్తగా ఈ పరిస్థితులన్నిట్లో జోక్యం చేసుకుంటున్నాడో చూడండి. Wonderful testimony Joseph maintained. యోసేపు చాలా అద్భుతమైన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. Now when Joseph came before Pharaoh, ఇప్పుడు యోసేపు ఫరో ముందుకు వచ్చినప్పుడు what is the assignment? Generally Joseph will not talk extra anywhere, isn't it? మీరు గమనించినట్లయితే యోసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా అతిగా మాట్లాడడు. Yes, up to the point. ఏది అవసరమో అదే మాట్లాడతాడు. So Joseph is very careful about his words, economy of words. అందుకనే యోసేపు తను మాట్లాడే ప్రతి పదం గురించి కూడా ఎంతో బాధ్యతగా గమనం కలిగి ఉంటాడు. You and I are not like that. మీరు నేను అట్లా కాదు. ఫరోకు వచ్చిన కళ అంతే, but we will make 8 weeks for that. ఫరోకి చివరెక్కంత కళ వస్తే మనం దాన్ని 8 వారాల కథగా చెప్తాం. our I mean training is different. అంటే మన తర్బీదు అంతా కూడా అది వేరే. Even in our prayers also, ప్రార్థనలు కూడా గమనిస్తే to come to the point we will be roaming here and there for a long time and suddenly we will come to the crash landing. అసలు Time is over. ముఖ్యమైన విషయం ఏదైతే ప్రార్థించాలో దానికంటే ముందు ఎన్నో విషయాలు చేసి చివరికి అక్కడికి వస్తాం. అక్కడ సడన్ గా దిగేస్తాం ఇక. అక్కడ అకస్మాత్తుగా అక్కడికి వస్తాం. Because the brother in charge will be telling తొందరగా ముగించండి, క్లుప్తంగా చేయండి. So suddenly we will come down. ఇక్కడ నుంచి ఏదో త్వరగా ముగించండి అని ప్రకటన చేయంగానే అకస్మాత్తుగా అక్కడికి వస్తాం. Joseph is not like that. యోసేపు అట్లా కాదు. He is very careful about his wording because even not only his steps, his words are guided by God. ఆయన అడుగులు వేసే విషయంలోనే కాదు గాని ఆయన మాట్లాడే ప్రతి మాట గురించి కూడా ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు. Now when he came before Pharaoh, ఇప్పుడు ఫరో ముందుకి వచ్చినప్పుడు we are going to see about the dreams later. మనం ఈ కళల గురించి తర్వాత ధ్యానిద్దాం. And Pharaoh told the dream. ఇప్పుడు ఫరో కళను వినిపించినాడు. Yeah, this is what I have seen in the dream twice. ఇదిగో కళలో 2 సార్లు ఈ విషయాన్ని నేను చూసినాను. And so about the cows, that is Cain, and also about the sheaves. ఈ ఆవుల గురించి అలాగే వెన్నుల గురించి చెప్పినాడు. And what is the job of Joseph for which he is called for? ఇప్పుడు యోసేపు పిలువబడిన పని ఏమంటారు? Tell the answer. దానికి జవాబు చెప్పు. The only place where he talked extra is here. ఎక్కడైనా యోసేపు కొంచెం ఎక్కువగా మాట్లాడినాడు అంటే ఆ సందర్భం ఇదే. What Joseph has to tell? యోసేపు అసలు ఏం చెప్పాలి? O king, ఓ రాజా, you had 2 dreams, the same meaning. ఇప్పుడు నీవు 2 కళలు కన్నావు, ఆ రెండిటికి కూడా ఒకటే అర్థం. First 7 strong kine came. మొదటిదేమో 2 బలిష్టమైన ఆవులు వచ్చినాయి. Yes, harvest will be plenty for 7 years. అంటే 7 సంవత్సరాలు మీకోసము పంట అధికంగా ఉంటుంది. And after that lean fleshed cows. దాని తర్వాత బలహీనమైన ఆవులు. And there famine will be there. అంటే కరువు ఉంటుంది. This is the dream what God has given to you. దేవుడు నీకు ఇచ్చిన కళ ఇదే. And he can go away. అది చెప్పి వెళ్ళిపో. This is the meaning. ఇదే దాని భావము. That is sumptuous 7 years will be there, and also 7 years of famine will be there. అంటే సమృద్ధి అయిన 7 సంవత్సరాలు ఉంటాయి,
దాని తర్వాత 7 సంవత్సరాల కరువు ఉంటుంది. But what the king has not seen in the dream, he is telling extra here. అయితే ఆ రాజు కలలో చూడనిది అది యోసేపు ఇక్కడ చెప్తున్నాను, గమనించాలి. 41:33. 41వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలెను. ఇదేమైనా కల్లో వచ్చిందా? ఇదేనా కలలో వచ్చిందంటారా? Isn't it? కదా, అవును కదండి. కల్లో ఆయనకి ఇంకో మరో బలిసినటువంటి మనిషి ఒకడు వచ్చి సింహాసనం మీద కూర్చున్నట్టు ఏమన్నా కళ వచ్చిందా? ఇప్పుడు ఆ రాజు కలగన్నప్పుడు ఎవరైనా బలవంతుడు వచ్చి సింహాసనం మీద కూడా కూర్చున్నట్టుగా కనిపించిందా? నో, లేదు. దిస్ ఈస్ ద ఎక్స్ట్రా థింగ్ వాట్ జోసెఫ్ సెడ్. యోసేపు చెప్తున్నా అంటే ఆ కళ కంటే కొద్దిగా ఎక్కువగా చెప్తున్న విషయం ఇది. Isn't it? అంతే కదా. Yes, you have to choose a wise man. అవును, ఒక జ్ఞానము గల ఒక మనుషుని నీవు ఎంపిక చేసుకోవాలి. And what you have to do? నువ్వేం చేయాలి? You have to collect 20% of the harvest. అంతేకాకుండా ఆ పంటలో ఒక 20% నీవు తీసుకోవాలి. And you have to build storehouses. దానికోసము నీవు స్టోర్ రూమ్లు కట్టాలి, గోదాములు కట్టాలి. And you have to store all those things in those storehouses. వీటన్నిటిని కూడా తీసుకెళ్లి ఆ గోదాములో భద్రపరచాలి. And you must appoint a suitable man over it. అంతేకాకుండా దాని మీద ఒక సరియైన మనుషుని నియమించాలి. This is not the part of the dream. అయితే ఇది మాత్రము ఆ కలలో ఉన్న విషయము కాదు. Isn't it? అవును కదండి. That's why not only the steps, the words of a righteous man, good man, are guided by the Lord. అందుకనే ఒక యథార్థవంతుని అడుగులు మాత్రమే కాదు, మాటలు కూడా యెహోవా దేవుడే స్థిరపరుస్తాడు. And he is praising God. ఇక్కడ దేవుణ్ణి ఈయన స్తుతిస్తూ ఉన్నాడు. I cannot interpret. Only God has to help. ఇగో నేను దానికి భావము చెప్పలేను గాని దేవుడు సహాయం చేయాలి. And you have to build stores. నీవు అక్కడ గోదాములు నిర్మించాలి. All these things Joseph told. ఇవన్నీ కూడా యోసేపు చెప్పాడు. In one word I can say, ఒక్క మాటలో మీకు చెప్పాలంటే, a Jewish slave formulated a 14-year plan for a big country like Egypt. ఐగుప్తు అనే మహా సామ్రాజ్యంలో ఒక యూదుడైన బానిస వచ్చి 14 సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక ఆయన అక్కడ వేసినాడు. A 30 years slavish boy never saw Pharaoh, never knew how the palace is, he never knew about the statistics of the country. That boy God used to formulate a 14-year plan, not 5-year plan. 30 సంవత్సరాలు బానిస బ్రతికిన ఒక యవనస్తుడు ఎప్పుడూ కూడా తన జీవితంలో ఫరోని గాని, ఆ రాజ భవనాన్ని గాని, లేకపోతే ఐగుప్తు రాజ్యాన్ని గాని చూడని ఆ యవనస్తుడు 14 సంవత్సరాల దేశానికి కావాల్సిన ప్రణాళికను ఆయన వేసి చూపించినాడు. That's why in Romans 11:33 we all know very well. అందుకనే రోమా 11:33లో మనకందరికీ తెలిసిన సంగతి, oh the depth of the riches both of the wisdom and knowledge of God, how unsearchable are his judgments and his ways past finding out. రోమా 11:33 33వ వచనంలో ఉన్న మాట, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. So what a wonderful God we are having. అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నామండి. The time of elevation of Joseph has come, and that is also over. God elevated Joseph. ఎప్పుడైతే యోసేపును హెచ్చించాల్సిన సమయము వచ్చిందో, ఆ తర్బీదు పూర్తి అయిపోయిన వెంటనే దేవుడు యోసేపును హెచ్చించినాడు. Wonderful character. చాలా అద్భుతమైన వ్యక్తి. Some time back I was sharing the final message in Hebron on Joseph's death. కొంతకాలం క్రితము హెబ్రోన్ లో ఈ చివరి వర్తమానములో యోసేపు గురించి అక్కడ వర్తమానం చెప్తున్నాను. Joseph has asked to take his bones also when they are leaving Egypt.
ఐగుప్తుని విడిచి వెళ్తూ ఉన్నప్పుడు యోసేపు తన ఎముకల్ని కూడా తీసుకొని వెళ్ళమన్నాడు. I commented one comment on that day. After that, many young people, they were encouraged and asked me so many things. ఆ వర్తమానం చెప్తూ ఉన్నప్పుడు నేను ఒక విషయం అక్కడ ప్రస్తావించాను. దానిని బట్టి ఎంతో మంది యవనస్తులు ప్రోత్సహింపబడి నా దగ్గరికి వచ్చి ఎన్నో ప్రశ్నలు అడిగినారు. Before the death of Joseph, do you know what is his decision? యోసేపు మరణించక ముందు ఆయన తీర్మానం ఏంటో మీకు తెలుసా? Yes, take my bones. ఆయన నా ఎముకలను తీసుకెళ్ళు అంటున్నాడు. Why he is telling like that? ఆయన అలా ఎందుకు అంటున్నాడండి? Oh my brethren, unless you rest in the promised land, I don't want to be in the grave. అంటే సహోదరులారా, వాగ్దానము చేయబడిన ఆ దేశంలో మీరు విశ్రాంతి పొందితే తప్ప నేను సమాధిలోకి వెళ్ళను. I cannot be restful in my grave till you take rest in the promised land. మీరు వాగ్దానపు దేశంలోకి వెళ్ళి అక్కడ విశ్రాంతి పొందకపోతే నేను సమాధిలోకి వెళ్ళి కూడా విశ్రాంతి లేనివాడుగా ఉంటాను. All your wilderness journey, I also will travel with you. మీ అరణ్యపు మార్గం అంతట్లో కూడా నేను కూడా మీతో పాటు ప్రయాణం చేస్తాను. Great man Joseph, we have to salute him. యోసేపు ఎంతో గొప్ప వ్యక్తి, ఆయనకి మనము సెల్యూట్ చేయాలి. Yes, God moved kingdoms for his sake. అవునండి, దేవుడు ఆయన కొరకు ఆయన నిమిత్తము రాజ్యాలనే మార్చినాడు. God is not changed. ఆ దేవుడు మారలేదు. Same Joseph's God is our God. ఆ యోసేపు దేవుడే మన దేవుడు. Yes, so many problems will be there. చాలా సమస్యలు మనకు ఉంటాయి. But to a glorious ending. అయితే దానికి ఎంతో మహిమాకరమైన ముగింపు. Maybe in your office, maybe in your college, maybe in your house also, maybe due to the non-born again people, so many problems will be there. But every step, every word, every moment will be guided by God. బహుశా మీ కార్యాలయంలోనే కావచ్చు, మీ కాలేజీలోనే కావచ్చు, లేకపోతే మీ ఇంట్లోనే కావచ్చు, అక్కడ ఇంకా తిరిగి జన్మించి మారు మనసు అనుభవం లేని వారు ఉంటారు. కాబట్టి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలకు ప్రతి అడుగు ప్రతి మాట కూడా ఆ దేవుడే స్థిరపరుస్తాడు. Both the things are completed, that is, Pharaoh awoke, Joseph was elevated. ఇప్పుడు రెండు విషయాలు అవి పూర్తి చేయబడినాయి. ఏంటి అంటే, మొదటిగా ఫరో మేల్కొనినాడు, రెండవది యోసేపు హెచ్చింపబడినాడు. Both died also. వారిద్దరూ కూడా మరణించినారు కూడా. But why God has recorded in the scriptures? అయితే ఈ విషయాలన్నిటినీ కూడా దేవుడు లేఖనాలలో ఎందుకు రాయించినాడు? Yes, the third purpose. ఎందుకంటే ఆ మూడో కారణము. What is that? ఏంటంటే అది To alert us. మనల్ని కూడా జాగ్రత్త పరచడానికి. Yes, what all is written in the Old Testament, they are for our learning, they are for our correction, and for our benefit God has recorded them. అందుకనే పాత నిబంధనలో ఏవైతే రాసి పెట్టబడినాయో అవన్నీ కూడా మన తర్బీదు నిమిత్తమే, మనల్ని సరిచేయడానికే, మనకి మేలు కలిగించడానికే అవి రాసి పెట్టబడి ఉన్నాయి. Through all the events that has taken place in the Old Testament, they are having spiritual meanings. They are concealed in the Old Testament, and they thought that only literally they are proved, but in the New Testament they are revealed day by day. పాత నిబంధనలో రాసి పెట్టబడిన ప్రతి సంఘటన కూడా, అవన్నీ కూడా గుప్తంగా ఉంచబడిన ఆత్మీయమైన విషయాలు మనం కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అవి ఒకటి 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 బయలుపరచబడుతూ వచ్చినాయి. Now I will not enter into the dream. It is 8:23 or so now. ఇప్పటికే 8:23 అవుతున్నాయి అనుకుంటా. Maybe ఇప్పుడు ఆ కళల గురించి ధ్యానించడానికి నేను ఆరంభించను. Today I don't want to take extra time because American observers and UK observers are there. ఎక్కువ సమయం కూడా ఈ రోజు తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, లండన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఇక్కడ గమనిస్తూ ఉన్నారు. I must be very careful. అందుకే నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను. మా ఊర్లో అయితే తెల్లవారులు చెప్పినా పర్వాలేదు, ఇనివోడు ఉండడం చెప్పివోడు ఆపడం. That will be going on like that. మా ఊర్లో అయితే ఎంతసేపు చెప్పినా గానీ వినేవాడు వినడు, చెప్పేవాడు ఆపడు. అందుకని చెప్పుకుంటూ పోవచ్చు. So they will be sleeping and he will be very active. వాళ్ళు నిద్రపోతున్నా గానీ ఇక్కడ నుంచి ఎంతో గంభీరంగా చెప్తున్నారు. Not like that. This is a polished society and a foreign society. Not society trust. This is another society. ఇది అక్కడ ఊర్లో ఉన్న పరిస్థితి కాదు కాబట్టి
మనమంతా కూడా చదువుకున్న వారిగా చాలా సమయాన్ని పాటించే వారిగా ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉంటాను. ఒకవేళ నేను ఏమన్నా ఒక 5 నిమిషాలు ఎక్సీడ్ అవుతుంటున్నారని మీకు డౌట్ వస్తే వాచ్లో 10 మినిట్స్ వెనక్కి పెట్టుకోండి, కరెక్ట్ గా ఉంటుంది. ఒకవేళ కనుక 5 నిమిషాలు ఎక్కువ చెప్పేస్తున్నాడు అని మీకు అనిపిస్తే మీరు చూస్తున్న గడియారాన్ని 5 నిమిషాలు వెనక్కి తిప్పుకోండి, అప్పుడు కరెక్ట్ గా ముగిస్తాం, సమయం కరెక్ట్ గా అయిపోతుంది. సో నౌ టు అలర్ట్ us, that is the third important purpose. చాలా ప్రాముఖ్యమైన 3వ కారణము దేని కొరకు అంటే ఈ కళలు మనల్ని కూడా జాగ్రత్త పరచడానికి. All the Old Testament things, పాత నిబంధనలో ఉన్న ప్రతి సంఘటన కూడా, if you see the feasts of the Lord for example, ఒకవేళ మీరు గనుక feasts of the Lord, యెహోవా పండుగల గురించి కనుక మీరు చూస్తే, now I will alert you, come on please tell me what are the 7 feasts of the Lord. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పుతాను. ఈ యెహోవా పండుగలు, ఆ 7 పండుగలు ఏంటి? క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, వాట్ ఇన్ ఎ సీరియల్ ఆర్డర్. అవి చెప్పబడిన ఆ వరుసలో కనుక చెప్పగలరా? Yes, Passover is the first thing. పర్ణశాల డైరెక్ట్ గా అప్పుడే ప్లాట్ కి ఎందుకు వెళ్ళిపోవాలా? యా, అన్లెవెన్డ్ బ్రెడ్ ఇస్ ద సెకండ్ థింగ్. పులియని రొట్టెలు, రెండవది పులియని రొట్టెల పండుగ. థర్డ్ వన్ ఇస్, మూడవది, I thought that everybody is a PhD here in the Old Testament. పాత నిబంధనలో ఇక్కడ అందరూ కూడా ఎంతో ఉత్తీర్ణులు అనుకుంటున్నాను. ఉత్తీర్ణులు కాదు, పిహెచ్డీలు చేశారు అనుకున్నా. అబ్రహాముని, లోతుని, మోషేని చెతగొట్టేశారు అనుకున్నాను నేను. ఏమి లేదు. సో వాట్ ఈస్ ద థర్డ్ ఫీస్ట్? 3వ పండుగ ఏంటండి? I told you, civilized society, silence is golden. So the third feast is the feast of the first fruits. మొదటి ఫలాల పండుగ, ప్రథమ ఫలముల పండుగ. And fourth one is Pentecost. 4వది పెంతెకోస్తు పండుగ. And fifth one is the trumpets. 5వది బూరల పండుగ. And sixth one is that atonement. 6వది ప్రాయశ్చిత్తబలి పండుగ. And seventhly the tabernacles. 6వది ఈ పర్ణశాలల గుడారాల పండుగ. So those things are literal to them. అంటే ఆ విషయాలన్నీ కూడా వారి మధ్య జరుగుతూ ఉన్న విషయాలు. They were ceremonial to them. అంటే వారు ఆచారయుక్తంగా జరిగిస్తున్న పండుగలు. Literally అక్షరార్థము they are doing those things. అంటే ఈ విషయాలన్నీ కూడా అక్షరార్థంగా వారు చేస్తూ వచ్చినారు. But in the New Testament, to understand some lessons, God has ordained those festivals to the Old Testament. అయితే పాత నిబంధనలో ఈ విషయాలన్నీ కూడా కొత్త నిబంధనలో ఈ విషయాలన్నీ కూడా మనం గమనించడానికి పాత నిబంధనలో దేవుడు ఇటువంటి పండుగలను నియమించినాడు. To learn some spiritual lessons and their serial order. ఆత్మీయమైన పాఠాలు మనము ఒక వరుస పట్టిలో నేర్చుకోవడానికి. For example, ఉదాహరణకి, what Passover speaks of? ఇప్పుడు ఈ పస్కా పండుగ దేని గురించి మాట్లాడుతుంది? So killing of the lamb, it is Calvary, or we can call it as salvation. అయితే ఈ గొర్రెను బలిగా చేయడము లేకపోతే రక్షణ గురించి మనం చెప్పుకోవచ్చు. And unleavened bread, ఇప్పుడు పులియని రొట్టెల పండుగ, yes, that is separation. You should not partake that, the leaven. అంటే ఇది వేరు చేయుట, అంటే మనము దాంట్లో పాలు పొందకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. Yesterday's it is over, now it is leaven. Don't have any part of that. You are unleavened bread, you are separated. నిన్నటిది గతించిపోయినది, ఇంకా దాంట్లో నీకు పాలు లేదు, నీవు ప్రత్యేకించబడిన వేరే వ్యక్తివి. And what about the first fruits? ఇప్పుడు ఈ ప్రథమ ఫలములు, yes, every fruit speaks of the resurrection power of Lord Jesus. అవును, ప్రతి ఫలము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడుతుంది. Every plant speaks of the resurrection power. Unless the seed dies, the plant cannot come. ప్రతి మొక్క కూడా అది ఈ పునరుద్ధాన శక్తి గురించే మాట్లాడుతూ ఉంటది. విత్తనము గనక చావకపోతే దాంట్లో నుంచి ఈ మొక్క రాదు. So first fruit speaks of resurrection or our consecration. ఈ ప్రథమ ఫలముల పండగ అది ఈ పునరుద్ధాన శక్తి గురించి, మనం సమర్పించుకునే దాని గురించి మాట్లాడుతుంది. Pentecost we all know the Holy Spirit. ఈ పెంతెకోస్తు పండగ పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతుంది. And also next is the trumpets.
ఆ తర్వాత ఈ బూరల పండగ. That is our witness, our testimony. We have to shout. అంటే మన సాక్ష్యము, మనం ఎలాగా వ్యవహరించి బహిరంగంగా చెప్పేది. Atonement speaks of our rapture. Atonement speaks of our rapture. ప్రాయశ్చిత్త బలి అది మనం ఎత్తపడే విషయం గురించి మాట్లాడుతున్నాం. And what about the tabernacles? ఇప్పుడు ఈ గుడారాల గురించి ఏంటి? Our millennium. అదే మన వెయ్యేండ్ల పరిపాలన. See, step by step, God has ordained out of his infinite knowledge so that we may learn some spiritual lessons out of the physical things of the Old Testament. అంటే ఈ పాత నిబంధనలో చెప్పబడుతున్న ఈ విషయాలు సంఘటనల ద్వారా దేవుడు మెట్టు తర్వాత మెట్టు ఆత్మీయమైన పాఠాలన్నీ కూడా మనం నేర్చుకోవాలని అక్కడ రాయబడి ఉన్నాయి. I believe many times many people from you and also from outside, they must have talked about the temple, the tabernacle, their furnishings, how they symbolize Lord Jesus Christ, and how many spiritual principles we can learn out of them. చాలా సార్లు అనేక మంది ఇక్కడ నుంచి వాళ్ళు బోధిస్తూ ఉన్నప్పుడు పాత నిబంధనలో ఉన్న ఆలయాల గురించి, దాంట్లో ఉన్న పరిస్థితుల గురించి, అవి ఎలాగ అలంకరించబడినాయో వాటన్నిటి గురించి చెప్తూ అవన్నీ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలాగా పోల్చి చెప్పబడుతూ ఉన్నాయో దాని ద్వారా ఎన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోవాలో మనం వింటూ వచ్చాం. Even their dimensions of each furnishing. అయితే అక్కడ ఏదైతే రూపించబడి ఉన్నాయో ఉపకరణాల యొక్క వాటి కొలతలు కూడా, and their colors, వాటి రంగులు, their sizes, వాటి sizes, పరిమాణాలు, వాటి పరిమాణాలు, and the metals they have used, ఏ వస్తువులతో అవి చేయబడినాయో, and the wood, the type of wood, లేకపోతే దానికోసం వాడబడిన చెక్క ఏంటో, everything speaks of wonderful truths. ఈ ప్రతిదీ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన సత్యాలు మనకు బోధిస్తుంటాయి. And why the dreams of Pharaoh are recorded? ఇప్పుడు ఫరో కనిన కలలు కూడా మన కొరకు ఎందుకు రాయబడి ఉన్నాయి? So that you and I may learn some spiritual principles out of those dreams and the things that has happened. ఈ కలలలో లేకపోతే అక్కడ జరిగిన సంఘటనల ద్వారా మనం ఆత్మీయమైన పాఠాలు మీరు నేను కూడా నేర్చుకోవాలి అని రాయబడి ఉన్నాయి. Like that those 5 offerings also. అలాగే ఈ 5 సమర్పణలు కూడా, బలులు కూడా. చెప్పండి, ఇంకెళ్ళిపోతాను నేను, మీరు చెప్పేస్తే లేదా మీరు బలి అయిపోతారు అనవసరం. 5 బలుల గురించి 5 బలులు కూడా చెప్పండి. Yes, Leviticus 1, 2, 3, 4, 5 chapters, 5 బలులు are there. లేవి కాండము మొదటి 5 అధ్యాయాల్లో కూడా 5 బలులు ఉన్నాయి. Number 1, మొదటిది burnt offering, దహన బలి. and number 2, రెండవది grain offering, నైవేద్యం, నైవేద్య బలి. and number 3, మూడవది no cereal. Okay, of course. Here I cannot ask cereals because here and there they are little bit exchanged as far as the sacrifices are concerned. ఈ బలుల గురించి చెప్పేటప్పుడు మీరు అవి వరుసగా చెప్పండి, నేను అడగలేను, ఎందుకంటే అవి అటు ఇటు కూడా చెప్పబడుతూ ఉన్నాయి. The third one is the sin offering. మూడవదేమో పాప పరిహారార్థ బలి. And the fourth one is the trespass offering. నాలుగవదేమో పశ్చాత్తాప బలి, అపరాధ పరిహారార్థ బలి. I cannot blame Brother Emi because right from the beginning he knew in English only, English medium. For us English is very rare subject. ఇది తర్జుమా చేస్తాను. సహోదరుడు నన్ను క్షమిస్తున్నాడు, ఎందుకంటే వీటన్నిటినీ కూడా తెలుగులో ఉన్నట్టుగా చెప్పలేకపోవడానికి కారణము అవి చిన్నప్పటి నుంచి కొంచెం ఇంగ్లీష్ లోనే చూస్తూ ఉండినాను, చదువుతూ ఉండినాను కాబట్టి. వారు తిట్టుకున్నా గానీ ఇంగ్లీష్ లోనే తిట్టుకుంటారు, మేమైతే తెలుగులో తిట్టుకుంటాం గాడిదో బూడిదే అని. బట్ దే విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సో ఐ కెనాట్ బ్లేమ్ హిమ్. సో the first one is the burnt offering, మొదటి దహన బలి. second is the that is grain offering, రెండవది నైవేద్య బలి. and the third one is the sin offering, మూడవది పాప పరిహారార్థ బలి. fourth one is the trespass offering, నాలుగవది అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి ఎందుకంటే నా ఒత్తులు గిత్తులు ఎన్ని ఉంటాయి. సో అండ్ ఫిఫ్త్లీ ఇట్ ఈస్ ద పీస్ ఆఫరింగ్. 5వది
సమాధానార్థ బలి. Yeah, they are also speaking of so many spiritual principles. ఇవన్నీ కూడా చాలా ఆత్మీయమైన నియమాల గురించి మాట్లాడుతున్నాయి. For example, burnt offering, consecration of ourself. ఉదాహరణకి దహన బలి అంటే మన వ్యక్తిగతంగా మనల్ని మనము సమర్పించుకోవడం. And the grain offering, నైవేద్య బలి, sacrificing our gifts, what God has given to us. దేవుడు మనకి ఏవైతే తలాంతులు ఇచ్చినాడో వాటిని సమర్పించుకోవడం. And sin offering, ఈ పాప పరిహార atonement, ఈ ప్రాయశ్చిత్త బలి. And fourthly, trespass offering, అపరాధ పరిహార బలి. and that is restoration. ఇవన్నీ కూడా మనము తిరిగి సమకూర్చబడటం. Peace offering, సమాధాన reconciliation, దేవునితోటి మనము peace, సమాధానపడ్డం. See, everything is having some spiritual principles. చూడండి, ప్రతిదీ కూడా ఇది ఒక ఆత్మీయమైన అర్థాన్ని మనకు బోధిస్తుంది. So all the Old Testament records, whatever the Lord has written in the Old Testament, they are for our learning. అయితే పాత నిబంధనలో రాయబడి ఉంచిన విషయాలన్నీ కూడా దేవుడు ఏదైతే రాసి పెట్టి ఉంచినాడో అవన్నీ కూడా మనము ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవడానికి. Because God knows the future. ఎందుకంటే దేవునికి భవిష్యత్తు తెలుసు. For example, in building the tabernacle, ఉదాహరణకి ఆయన పరిశుద్ధ గుడారాన్ని నిర్మించేటప్పుడు, or in building the temple, లేకపోతే ఆలయాన్ని కట్టేటప్పుడు, even Noah building the ark, లేకపోతే నోవా ఓడని కట్టేటప్పుడు, God has never given any choice either to Noah or to Moses or to Solomon. ఈ నోవాకి గాని, మోషేకి గాని, సొలొమోనుకి గాని వారు ఎలాగ ప్రణాళిక చేసి కట్టాలి అనే ఎంపిక వారికి దేవుడు ఇవ్వలేదు. Every minute detail God only gave. Why? Because God knows very well we have to derive some spiritual principles out of these Old Testament portions. ప్రతి చిన్న విషయము, ప్రతి కొలతను గురించి కూడా దేవుడు వారికి చెప్పాడు. ఎందుకంటే వాటి ద్వారా మనము ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. Yes, sometimes they used gold. అవునండి, కొన్నిసార్లు వాళ్ళు బంగారాన్ని వాడినారు, brass and silver, లేకపోతే వాళ్ళు వెండిని వాడినారు. Suppose if the choice is given to Moses would have used everything gold only because it is for God. దేవుడే గనుక అలాగా ఈ వేరు వేరు పదార్థాలు వాడమని చెప్పకుండా ఉంటే మోషే ఇదంతా నేను దేవుడికే కడుతున్నాను కదా అని కేవలం బంగారమే వాడుండేవాడు. Solomon would have used all gold. అయితే సొలొమోను కూడా ఒకటి బంగారమే వాడేవాడు. Solomon would have not gone even for wood. అయితే సొలొమోను అసలు చెక్క దగ్గరికే వెళ్ళేవాడు కాదేమో. But God has not given that choice to them. అయితే దేవుడు అటువంటి ఎంపిక వారికి మాత్రమే ఇవ్వలేదు. Why? ఎందుకు? Because through them you and I have to learn some spiritual principles. ఎందుకంటే వాటి ద్వారా మీరు నేను కూడా ఆత్మీయమైన నియమాలు నేర్చుకోవాలి. So the third purpose why God has given the dreams to Pharaoh is to alert us who are living in the 21st century. ఫరోకి కలలు ఇవ్వడానికి దాంట్లో ఉన్న మూడవ కారణం ఏంటి అంటే ప్రస్తుత 21వ శతాబ్దంలో జీవిస్తున్న మనలను జాగ్రత్త పరచడానికి. So three purposes. మూడు కారణాలు. To awake Pharaoh, ఫరోను మేల్కొల్పడానికి, to elevate Joseph, యోసేపును హెచ్చించడానికి, and also to alert you and me. That's why we are meditating. నన్ను కూడా ఆయన జాగ్రత్త పరచడానికి, అందుకనే వీటి గురించి ధ్యానిస్తున్నాం. And next week, ఈ వచ్చే వారము directly we will be jumping into the dream. మనము సూటిగా ఈ ఫరో కనిన కలను ధ్యానించుకోవడానికి చూసుకుంటాం. What are those dreams? ఆ కలలు ఏంటి? What we are going to learn out of them? ఆ కలల ద్వారా మనము నేర్చుకోవాలి. What are the spiritual principles involved in them? వాటిలో ఉన్న ఆత్మీయమైన నియమాలు ఏంటి? So we are going to see from the next week.